చికాగోలోని యూనిట్ 14B. బయటికి చూస్తే సాధారణ ఫ్లాట్, కానీ ఆ ఇంట్లో నివసించిన కుటుంబం తర్వాత చెప్పినది ఏమిటంటే వారి గోడల లోపల నుంచి గోకడం మరియు భయంకర శబ్దాలు వస్తున్నట్లు నివేదించింది. పోలీసులు ఇంట్లో సెర్చ్ చేశారు. జంతువులు కానీ మనుషులు కానీ ఏమీ అక్కడ లేవు. తర్వాతి వారంలో వారి కూతురి వీపు మీద ఎవరో లోతైన గీతలు గీశారు, కానీ ఆమెను ఎవరూ తాకలేదు. థర్మల్ కెమెరా ఆన్ చేస్తే సోఫాపై ఒక మనిషి ఆకారం లాంటి చల్లటి నీడ కూర్చుని ఉంది. పరిశోధకులు భవన చరిత్ర గురించి సర్వే చేసినప్పుడు తెలిసింది 14B ఒకప్పుడు ఒకే పెద్ద యూనిట్గా ఉండేది. 1993లో ఒక మానసిక రోగి లోపల చనిపోయాడు, సరిగ్గా కోల్డ్ స్పాట్ నమోదైన చోట కూర్చుని. ఇలాంటి హారర్ స్టోరీస్ మళ్లీ వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.